ఆధార్ భద్రతని ప్రశ్నార్థకం చేస్తున్న మోసాలు బయటపడుతున్నాయి. అత్యంత కట్టుదిట్టం పటిష్టం అని భావిస్తున్న UIDAI డేటాకే తూట్లు పొడుస్తున్నారు. అన్నిటికీ ఆధార్ను ప్రామాణికంగా పరిగణిస్తున్న రోజుల్లో ఆ ఆధార్నే గోల్మాల్ చేస్తూ ఆస్తులు కొట్టేస్తున్న బడా మోసాలు బయటపడ్డాయి. ఒక్కచోట కాదు, ఒక్క సంఘటన కాదు, ఏపీ వ్యాప్తంగా అనేక సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో అసలు యజమానికి తెలియకుండానే ఆస్తులు బదిలీ అయ్యాయి. ఆధార్ నెంబర్, పేరు, తండ్రి పేరు, వేలు ముద్రలు సరిపోలుతూ ఉండడంతో ఏమాత్రం అనుమానం లేకుండా సబ్ రిజిస్ట్రార్లు రిజిస్ట్రేషన్ చేసేస్తున్నారు. కొనేవాళ్లు కొంటున్నారు. ప్రస్తుత ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఆధార్ అత్యంత కీలకం. సేల్ డీడ్ మొత్తం సిద్ధం చేసి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కు వెళ్లాక విక్రేత బయోమెట్రిక్స్ తీసుకుంటారు. వెంటనే ఆ వ్యక్తి ఆధార్ వివరాలు రిజిస్ట్రేషన్ శాఖతో సీడ్ అయిన డేటాబేస్ లో కనిపిస్తాయి. అందులో పేరు, తండ్రి పేరు, ఇతర వివరాలన్నీ సరిపోలుతాయి. భూమికి అసలు యజమాని ఆ వ్యక్తే అని నిర్ధారించుకొని రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేస్తారు. లెక్క ప్రకారం చూస్తే ఇందులో ఎలాంటి మోసం జరగడానికి వీల్లేదు. అయినా సరే మోసం జరిగిపోతుంది.